ఏంటంటే ఆల్రెడీ సీమాంధ్రలో ఉండే 13 జిల్లాలు సమైక్యంగా ఉండాలని ఉద్యమం నిర్వహించిన తర్వాత అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అనేక చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ముందుకొచ్చారో దాంట్లో మానవ హక్కుల కమిషన్ కానీ సమాచార కమిషన్ గురించి ఎక్కడా ప్రస్తావించాల. అంటే వాటి పట్ల పాలకులకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధిత వ్యక్తులకు కానీ ఎటువంటి అభిప్రాయం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర విభజన జరిగింది. దీంట్లో దాదాపుగా 208 రోజుల పాటు న్యాయవాదులు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేశారు. అలానే ఎన్జిఓలు చేశారు, ఉద్యోగస్తులు చేశారు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది ఏదైతే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉందో, అలాగే ఏదైతే సమాచార కమిషన్ ఉందో, ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్లు లేకుంటే మా చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఉన్న కమిషన్లు ఉన్నాయో, ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయి, అలానే ఈ రాష్ట్రంలో హైకోర్టు, ఇవన్నీ కూడా తక్షణమే సీమాంధ్రకు తరలించవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా కనుక తరలించకపోతే, ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోకపోతే సీమాంధ్రలో నుండి 13 జిల్లాల ప్రజలు అనేక వ్యయ ప్రయాసలకు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. మేము డిమాండ్ చేసేదంటే వీటిని తక్షణమే సీమాంధ్రకు తరలించాలి. ఇక్కడ ప్రజా సౌకర్యార్థం చూడవలసిన అవసరం ఉందని చేసి మేము చెప్తా ఉన్నాం. రెండోది, ఏదైతే మానవ హక్కుల కమిషను సమాచార కమిషను ఏదైతే ఉందో ఇది దురదృష్టవశాత్తు ఈ భారతదేశం మొత్తంగా కూడా రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. వాటి యొక్క హక్కులను పరిరక్షించడం కానీ వాటి యొక్క లక్ష్యాలను నెరవేర్చడం కానీ ఉపయోగపడటం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు తప్పనిసరిగా ఉద్యమకారులను కానివ్వండి, లేకుంటే చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను కానివ్వండి, ఈ రోజున సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ యొక్క సంస్థల్లో నియామకం చేయాలి. తద్వారా ఆ యొక్క కమిషన్ల యొక్క లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంతకన్నా ప్రమాదకరం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మానవ హక్కుల కోర్టు ఉన్నది. కానీ ఆ మానవ హక్కుల కోర్టులో కేసులు ఎన్ని పడ్డాయని కనుక పరిశీలిస్తే శూన్యం. ఎంచేతంటే దాంట్లో కింద కోర్టులో వేసుకొని పై కోర్టుకి రావాలని చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే జిల్లాకి ఏదైతే నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ కోర్టు నిర్మాణం చేపట్టారో దానికి ప్రత్యేకమైన జడ్జి ఉండాలి. చట్ట ప్రకారం సెక్షన్ 31 ప్రకారం ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించాలి. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం కొన్ని కోర్టుల్లో జరిగినప్పుడు పోలీస్ పబ్లిక్ ప్రాసిక్యూటరే పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా వాదించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల విక్టిమ్కి అన్యాయం జరుగుతూ ఉంది.